హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నీకు ఆటలుగా ఉంది కదా, చెప్తాను ఈ సంగతి. నీ నేడు పెంచుకొని తినడానికి ఎవరూ లేరని కదా ఇలాంటి వేషాలు వేస్తున్నావు. ఎవరో ఒకరిని పట్టుకొస్తే సరే అని మైరా అనింది. అంటే అని రాజీవ్ అర్థం కాక అడిగాడు. సంజయ్ చిన్న నవ్వుతో పెళ్లి చేస్తానంటుంది. మైరా సంగతి నీకు తెలియదు, 2-3 నిమిషాల్లో పెళ్లి ఖాయం చేస్తుంది అని అన్నాడు. రాజీవ్ నవ్వుతూ, నిజంగానా? అయితే చూడు, నన్ను మా అమ్మని బాగా చూసుకోవాలి, మనలో బాగా కలిసిపోవాలి, మా ఇద్దరి మధ్య ఎప్పుడు చిచ్చు పెట్టకూడదు. అలాంటి అమ్మాయి దొరికితే చెప్పు, వెంటనే తాళి కట్టేస్తా. అసలే ఈ కష్టాలు కన్నీళ్ళు ఈ ఒంటరి జీవితంతో పోరాడలేకపోతున్నా అని రాజీవ్ అన్నాడు. రే, పెళ్ళంటే నువ్వు అనుకున్నంతేం కాదు, ఆలోచించుకో అని సంజయ్ అన్నాడు. మైరా వెంటనే సీరియస్గా సంజయ్ వైపు చూసి, ఏం చెప్తున్నావు నువ్వు? అంటే పెళ్లి లైఫ్ నీకు నచ్చలేదా, నేను నచ్చలేదా అని మైరా అడిగింది. భార్యాభర్తలు ఇలా గొడవ పడుతుంటే ఇంత మజా వస్తుందని నాకు తెలియదు అని అన్నాడు. వస్తుంది నీకు కూడా, చెప్తాను ఈ సంగతి. గట్టిగా ఆలోచించానంటే 5 నిమిషాల్లో ఫిక్స్ అయిపోతుంది అని మైరా అనింది. ఆలోచించుకో, నేను ఓకే అని చెప్పేశా, నాకే ప్రాబ్లం లేదు. అసలే నాకన్నా చిన్నోడు సాకేత్కి ఫిక్స్ అయిపోయింది, అటు మీ అన్నయ్యకి ఫిక్స్ అయిపోయింది. ఇక దద్దోజనంలా మిగిలింది నేను మాత్రమే. నేను మాత్రం ఖాళీగా ఎందుకు ఉండాలి? ఎవరో ఒకరిని చూసేస్తే ఆ ముచ్చట్లేదో ఆడుకుంటూ కాస్త డైవర్ట్ అవుతాను కదా అని రాజీవ్ అన్నాడు. మైరా ఆలోచిస్తూ చిన్న నవ్వుతో సంజయ్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి చెవిలో గుసగుసలాడింది. సంజయ్ చిన్న స్మైల్ చేసి, నీ ఇష్టం అని అన్నాడు. రాజీవ్ ఇద్దరి వైపు చూసి, ఏంటి మీ ఇద్దరు కుమ్మక్క ఏదో చేస్తున్నారు అని అన్నాడు. పెళ్లి చేద్దామనుకుంటున్నా అని మైరా అనింది. వద్దమ్మా వద్దు, ఏదో ఫన్గా అన్నాను, కానీ నాకు ఇప్పుడే అలాంటి డోలు తగిలించుకోవాలని లేదు. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అసలే సంతోషంలో ఉన్నాను, ఓ గంట నిద్రపోతే ప్రశాంతత వస్తుంది అని రాజీవ్ అన్నాడు. ఎవరికి కావాలి ప్రశాంతత అని మనోజ్ గొంతు వినిపించటంతో అందరూ అటువైపు తిరిగి చూశారు. అన్నయ్య అని మైరా నవ్వుతూ పక్కనే వచ్చిన పవిని చూసి, పవి మై డార్లింగ్ అని పిలవడంతో పవిత్రకి మైరా గొంతులోని హుషారు చూసి, అమ్మయ్య కాస్త మామూలుగా ఉంది అని అనుకొని నవ్వుతూ వెళ్ళి పక్కన కూర్చొని గట్టిగా పట్టుకొని, ఎంత బాగా హుషారుగా ఉన్నావు, ఏంటో బెదిరిస్తున్నావు, మాటలు కారు దగ్గరికి వినిపిస్తున్నాయి అని అనింది. చెప్పవే నా సంగతి, కాలేజ్లో నేను రెబల్ని అవునా కాదా అని మైరా అడిగింది. అది అడగడం ఏంటి, నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా అర్థమవుతుందిగా. ఇంతకీ ఎవరు నిన్ను శంకించిన జాతిరత్నం ఎవరు అని పవిత్ర అడిగింది. అదిగో ఎదురుగా కూర్చున్నాడు కదా ఆ మహానుభావుడు, అందరికీ పెళ్ళిళ్ళు కుదిరిపోయాయంట, ఆయనకి కూడా సంబంధం చూడమంటున్నాడు. సరే చూసేస్తాను, 2 నిమిషాల్లో ఫిక్స్ చేసేస్తాను అనగానే నాకు ప్రశాంతత కావాలి అని ఏదో మాట్లాడుతున్నాడు అని మైరా అనింది. రాజీవ్, మిమ్మల్ని చూస్తుంటే మీ కళ్యాణ గడియలు మొదలై ఆల్రెడీ 10 నిమిషాలు అయినట్టుంది అని పవిత్ర నవ్వింది. వామ్మో అని రాజీవ్ సంజయ్ వైపు చూసి, అరే ఏంట్రా ఇది, ఇలా బుక్ చేస్తున్నావు, ఇప్పుడు నాకున్న సమస్యలో పెళ్ళొకటి తక్కువైందిరా అని తల కొట్టుకొని అన్నాడు. మనోజ్ నవ్వుతూ, ఆ సమస్యల్లోకి దీన్ని కూడా తోసేయొచ్చుగా అని అన్నాడు. మనోజ్, నువ్వు కూడానా, సపోర్ట్ చేయవా అని అడిగాడు. మనోజ్ తల అడ్డంగా ఊపి, పెళ్ళి అనుకుంటుంటే నాకు హ్యాపీగానే ఉంది, సో నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని మరింతగా నవ్వాడు. మీ ఇద్దరికీ ఇంకా పెళ్లి గురించి క్లారిటీ రాలేదు, ముందు ముందు తెలుస్తుందిలే అని సంజయ్ నవ్వడంతో మైరా సంజయ్ వైపు మూతి బిగించి చూసి, ఇందాక అన్నావు, ఇప్పుడు కూడా అన్నావు, నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత మనం పర్సనల్గా చూసుకుందాం అని అనడంతో అందరూ నవ్వేశారు. అవును, అంకుల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని మనోజ్ అడిగాడు. ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నారు, ఇంకా క్లారిటీ లేదు. కాసేపటి తర్వాత డాక్టర్ రౌండ్స్కి వస్తాడు అని సంజయ్ టైం చూస్తూ చెప్పి, అప్పుడు తెలుస్తుంది అని అన్నాడు. డాన్, టిఫిన్ చేసావా అని మనోజ్ అడిగాడు. తిన్నానన్నయ్య అని మైరా చెప్పింది. ఇప్పుడు ఎలా ఉందిరా, అంతా ఓకేనా అని మనోజ్ అడిగాడు. పర్లేదన్నయ్య, బాగానే ఉంది. ఒక్కోసారి నడుస్తున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, బాగానే ఉంది. కాకపోతే డాక్టర్ చెప్పాడు కదా చాలా జాగ్రత్తగా ఉండాలని, అందుకే కేర్ తీసుకుంటున్నా. ముఖ్యంగా ఇదిగో మీ బావ చాలా కేర్ తీసుకొని బాగా చూసుకుంటున్నాడు అని చెప్పింది. చుక్కల్లో చంద్రుడు కదా అని మనోజ్ నవ్వాడు. వామ్మో పెద్ద కితాబే అని మైరా సంజయ్ వైపు చూసి మూతి విరిచి అనడంతో మరోసారి అందరూ నవ్వుకున్నారు. సరే మీ ఇద్దరు వెళ్ళండి, కాసేపు టైంపాస్ చేయండి అని మనోజ్ అన్నాడు. పవిత్ర లేచి తన చెయ్యి అందివ్వడంతో మైరా పవిత్ర చేతిని పట్టుకొని మెల్లగా అక్కడి నుండి ఒక్కో మెట్టు ఎక్కి
రూమ్లోకి చేరుకుంది. సంజు, ఇదంతా నీ పని అని నాకు అర్థమైంది, కానీ ఇంత సడన్గా ఎందుకు అని మనోజ్ అడిగాడు. తెలీదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని నా మనసు నాకు హెచ్చరిస్తుంది, అందుకే చేసేసాను. ఏం చేయమంటావు మనోజ్? రాత్రి కూర్చొని పెన్ డ్రైవ్ పెట్టి ఫుటేజ్ మొత్తం చూశాను. వితౌట్ బ్లర్. ప్రాణం చచ్చిపోయింది. ఎంత వికారంగా అనిపించిందో తెలుసా? వాళ్ళిద్దరూ నా ముందుంటే ముక్కలు ముక్కల కింద నరకాలనిపించింది. ఊపిరి ఆడనంది. అందుకే అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఇదే నాకు బెస్ట్గా అనిపించి చేసేసాను అని సంజయ్ చెప్పాడు. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావు అని మనోజ్ అన్నాడు. అదేంటో నాకు తెలుసు అని సంజయ్ రాజీవ్ వైపు చూశాడు. రాజీవ్ మొహంలో అప్పటి వరకు నవ్వు ఉన్నా అప్పుడు దాన్ని మెల్లమెల్లగా కరిగించేస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఎందుకురా నువ్వు నన్ను ఇంతవరకు ఏం అడగలేదు అని సంజయ్ అడిగాడు. రాజీవ్ మౌనంగా ఉన్నాడు. మాట్లాడరా అని సంజయ్ అన్నాడు. ఏం మాట్లాడమంటావు? టీవీలో ఆ వీడియో చూసిన దగ్గర నుండి, అది నువ్వే పంపించావని తెలిసిన దగ్గర నుండి ప్రాణం చచ్చిపోయిందంటే నమ్ము. మా అమ్మని కోపంలో ఏమైనా చేస్తారేమోనని హడలిపోతున్నాను. మనిషిని ఇక్కడున్నాను, కానీ నా మనసు ఆలోచనలు ఇక్కడ లేనే లేవు. అనుక్షణం మా అమ్మ ఒంటి మీద చిన్న గీర కూడా పడకూడదని తపన పడుతున్నాను. కానీ చెల్లిని పోగొట్టుకొని, తండ్రిని ఇన్నేళ్లు మంచం మీద చూసి, కీర్తన చావుని చూసి, ఇప్పుడు మైరాని కళ్ళ ముందు ఈ విధంగా ఉంది. అటువంటప్పుడు కోపంలో లేదా బాధలో ఇలాంటిది ఒకటి చేసుంటావు. అలాంటప్పుడు ఎలా నీ మీద నింద వేయగలను? అందుకే మౌనంగా ఉన్నాను. కాసేపటి తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి అమ్మని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మాత్రం అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కష్టం. ఫోన్స్ కలవట్లేదు, ఎక్కడున్నారో తెలియదు. కానీ ఏదో చేయాలని తపనైతే ఉంది అని రాజీవ్ కళ్ళల్లో నీళ్లు తిరగడంతో వాటిని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు. మనోజ్ రాజీవ్ చేతి మీద చేయి వేసి మెల్లగా తడుతూ, ఏం కాదు, అస్సలేం కాదు, కంగారు పడకు అని కాస్త భరోసా ఇచ్చాడు. ఎలా కనిపిస్తున్నారా నీకు నేను? స్వార్థం చూసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? మరీ అంత స్వార్థపరుణ్ణి కాదులేరా. నేను వీడియో వాళ్ళకి పంపించాలని నిర్ణయించుకున్న కాస్త ముందే ఆంటీ గురించి ఆలోచించాను. ప్రస్తుతం వాళ్ళని చంపడమే నా ఎయిమ్, కానీ అందుకు అవకాశం దొరకకపోగా ఇలాంటిదొకటి దొరికింది. ముందు మానసికంగా చంపడం అవసరం అనిపించింది. కానీ ఈ మధ్యలో మనల్ని బాధ పెట్టే అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తుండగా నాకు ముందు ఆంటీ గుర్తొచ్చింది. ఆలోచించాను, చాలా ఆలోచించాను. ఆ రోజున వాళ్ళు ఫోన్ చేసి అక్కడికి తిప్పారు, ఇక్కడికి తిప్పారని నాతో చెప్పావు కదా. అంటే వాళ్ళ ఆంటీని ఎక్కడా దాయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ఒక చోటు, సిరిని చంపిన చోటు, అది కూడా నువ్వు పడగొట్టేశారని చెప్పావు. బట్ వాళ్ళు పక్కనే మరో స్థావరం క్రియేట్ చేసుకున్నారంటే ఆ ప్లేస్ మాత్రమే సేఫ్ అని వాళ్ళకి తెలుసు. సో ఆంటీని ఎక్కడంటే అక్కడ పెట్టే అవకాశం లేదు. నాకు తెలిసినంత వరకు ఆంటీని మంచితనంతో పిలిచి ఎక్కడైనా పెట్టుండాలి. తనని జాగ్రత్తగా చూసుకోమని ఎవరో ఒకరికి అప్పజెప్పి ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదంతా నీకు తెలిసినట్టుగానే ఆంటీకి ఖచ్చితంగా చెప్పుంటారు. నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా అదే జరుగుంటుంది అని సంజయ్ అన్నాడు. నీ గెస్ కరెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. అలా అయితే నాకు వాళ్ళవి 2 గెస్ట్ హౌస్లో తెలుసు. నేను వాళ్ళని 1కి 2 సార్లు కలిశాను కదా, అలా తెలుసు అని రాజీవ్ చెప్పాడు. నాకు ప్రకాష్ రావు గెస్ట్ హౌస్ కూడా తెలుసు. సో మనం వెతుకుదాం. డోంట్ వరీ, ఆంటీకి ఏం కాదు. ఏమన్నా అయితే నా చేతుల్లో వాళ్ళకి కుక్క చావే అని సంజయ్ అన్నాడు. సంజు, మనం ఇప్పుడు వాళ్ళని చంపడం ముఖ్యం కాదు, నువ్వు అన్నట్టు మానసికంగా చంపడం ముఖ్యం. అది ఈ ఒక్క విషయంతో జరిగేది కాదు. కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడం మంచిదనిపిస్తోంది. ఇది బయటికి ఎంతగా స్ప్రెడ్ అవ్వాలంటే, వాళ్ళిద్దరూ ఎలాగో విఐపీస్ కాబట్టి సొసైటీలో వాళ్ళు చేసిన దాన్ని దుమ్మెత్తు పోస్తారు. అది వాళ్ళకి రోజు రోజు తెలియాలి, హింస అనుభవించాలి. కాబట్టి వాళ్ళ గురించి కాస్త తక్కువ ఆలోచించి ముందు ఆంటీని బయటికి తీసుకొద్దాం. ఏదో ఒకటి ఆలోచించి చెప్తే త్వరగా పని ముగించేద్దాం. ఆంటీ మన దగ్గరికి వచ్చిందంటే సేఫ్. ఆ తర్వాత మనం ఏమైనా చేయొచ్చు అని మనోజ్ అన్నాడు. వీటన్నింటితో పాటు మనం ఇంకొకటి కూడా చేయాలి. మన ఇంట్లో వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలి అని సంజయ్ అన్నాడు. అది చాలా చిన్న పని కదా. ఆల్రెడీ మనం ముహూర్తాలు రాసుకోవాలి అనుకున్నాం కదా. ప్రియాంక పేరెంట్స్ కూడా వస్తే అది ఎప్పుడో జరిగి ఉండేది. బట్ ఈ మధ్యలో ఇవన్నీ జరగడం మూలంగా వాళ్ళని రాకుండా ఆపేశాం అని మనోజ్ అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. మనం మా నాన్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో కాస్తంత నలతగా ఉంది కాబట్టి శుభకార్యం చేస్తే బాగుంటుందని ఎవరైనా పూజారితో చెప్పించి వెంటనే ముహూర్తాలు పెట్టించి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమం చేద్దాం. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అంటే మేబీ ప్రకాష్ రావు, కృష్ణకాంత్ మన మీద కాస్త కన్నేయొచ్చు.
ఎందుకంటే ఆ హడావిడిలో ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించమని వాళ్ళు అనుకుంటారు. దాంతోపాటు అప్పుడు మాత్రమే బయటికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ రాలేదనుకో, ఇట్స్ ఓకే, పర్లేదు, మన ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే మంచిదే కదా, ఏమంటావు అని సంజయ్ అన్నాడు. వాళ్ళు ఎక్కడుంటారో మనం కనిపెట్టలేమా అని మనోజ్ అడిగాడు. ఈజీగా కనిపెట్టొచ్చు, బట్ ఇప్పుడు వాళ్ళని కనిపెట్టడం ముఖ్యం కాదు. వాళ్ళుగా బయటికి రావాలి. మనం వెళ్తే 4 గోళ్ల మధ్య మొత్తం ఫినిష్ అయిపోతుంది. కానీ వాళ్ళుగా బయటకు వస్తే ఎవరికంటైనా పడితే జీవితం ఏంటి, ఎలా ఉంటుందని, తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుందని వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఆఖరికి అంతా తిరిగి ఇక్కడికి రాక తప్పదుగా. వచ్చినప్పుడు మనం చూసుకుందాం. మన చేతులకి మట్టంటకుండా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కదా, ఏమంటావు అని సంజయ్ అన్నాడు. అటు రాజీవ్ ఇటు మనోజ్ చిన్నగా తల ఊపడంతో, ఇవాళ రాత్రి మనం ఆంటీ కోసం వెళ్తున్నాం, ఆంటీతోనే తిరిగి వస్తున్నాం, ఇదే జరగాలి అని సంజయ్ అన్నాడు. అలాగే అని మనోజ్ అంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో అందరూ తిరిగి చూడగా సంజయ్ లేచి నించున్నాడు. వెంటనే రాజీవ్ కూడా లేచాడు. వివేక్ గుమ్మం అవతల నిలబడి లోపలికి రావచ్చా అని అడిగాడు. సంజయ్ తల ఊపడంతో వివేక్ లోపల అడుగుపెట్టి ఒక్కో అడుగు వేస్తూ ఇంటిని పరీక్షగా చూస్తూ సంజయ్ వైపు చూపు నిలిపి ఆ వెంటనే రాజీవ్ వైపు చూసి ఆ పక్కనే ఉన్న మనోజ్ని కూడా చూశాడు. రాజీవ్ వివేక్ వైపు చూస్తూ కూర్చోండి అని చెప్పాడు. ఇంత పొద్దున్నే వచ్చానని తప్పుగా అనుకోవద్దు, మాట్లాడాల్సింది ఉంది, అందుకే టైంతో సంబంధం లేకుండా వచ్చేసాను అని వివేక్ అన్నాడు. ఇట్స్ ఓకే అని సంజయ్ అన్నాడు. మనోజ్ రాజీవ్ కూడా కూర్చున్నారు. సూటిగా అడుగుతున్నాను, మా నాన్న ఎక్కడా అని వివేక్ అడిగాడు. అది నాకెలా తెలుస్తుంది అని సంజయ్ అడిగాడు. తెలీదని మాత్రం చెప్పకండి, ఎందుకంటే అది ఖచ్చితంగా అబద్ధమే అయి ఉంటుందని నా గట్ ఫీలింగ్ అని వివేక్ అన్నాడు. నాకే కనుక తెలిసి ఉంటే ఆ రోజు వికాస్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చేవాడిని కాదు, మీ నాన్నకి అడిగి కనుక్కునేవాడిని అని సంజయ్ అన్నాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ భార్య కనిపించకపోవడానికి వికాస్కి కారణం అని చెప్పి గొడవ చేశావు. అందులో ఓ అర్థం ఉంది. బికాస్ వాళ్ళిద్దరికీ పెళ్లి కుదిరింది, పెళ్లి వరకు కూడా వచ్చింది, ఆగిపోయింది. దాంతోపాటు వికాస్కి మైరా అంటే ఈ రోజుకి ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి నీ భార్య కనిపించకపోతే వికాస్ మీద కన్ను పడడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ పెళ్ళిళ్ళు ఆగిపోవడానికి మా నాన్నకి నీకు మధ్య ఏదో సంబంధం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది నేను నమ్మకంగా చెప్పగలను అని వివేక్ అన్నాడు. ఎందుకలా అనిపించింది అని సంజయ్ సూటిగా చూస్తూ అడిగాడు. ఎందుకంటే పెళ్ళి ఆగిపోయాక మా నాన్న పరువు పోయిందనో లేదా అవమానంతోనో మండపంలో నుండి బయటికి రాకుండా ఈ పెళ్ళిళ్ళు జరిగేందుకు నాంది పలికాడు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయ్యే వరకు అక్కడే ఉండి అక్షంతలు వేసి ఆశీర్వదించి వచ్చాడు. దీంతోపాటు మరో విషయం ఏంటంటే, మా నాన్న నువ్వు ఒకరినొకరు చూసి నవ్వుకోవడం మా వీడియోలో నేను చూశాను, అదే నీ పెళ్లి వీడియోలో అని వివేక్ చెప్పాడు. సంజయ్ చిన్న నవ్వుతో, తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు ఇప్పుడు నువ్వు ఈ చిన్నది అడిగితే నేను వెనక పెద్ద భారతమే చెప్పాలి అని అన్నాడు. పర్లేదు, తెలుసుకోవడానికి వచ్చాను, ఓపిక ఉంది, వింటాను. ఇదంతా పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మా నాన్న ఎక్కడున్నాడు, ఇది నాకు తెలియాల్సిన మొదటి విషయం. కారణం మా అమ్మ దిగులు పడుతుంది, బయట పడట్లేదు, కానీ ముభావంగా ఉంటుంది, సరిగా తినటం లేదు, తనలో తాను లేనట్టే ఉంది. మా నాన్న గురించి నిన్నే ఎందుకు అడిగానంటే చెప్పాను కదా, ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుండి మా నాన్న తిరిగి రాలేదు. సంథింగ్ ఏదో జరుగుతుంది, అది నా సెన్స్కి తెలుస్తోంది. మా నాన్న 1-2 సార్లు ఫోన్ చేశాడు, తడబడుతూ మాట్లాడాడు. నాకు క్లారిటీ లేదు. మాకంటూ ఎవరు శత్రువులు కానీ, ఒక మాట తప్పుగా అనుకోవడం కానీ, ఇంటి వరకు వచ్చి ఇదేంటి అని అడగడం కానీ ఇంతవరకు జరగలేదు. కేవలం నీ కారణంగా మాత్రమే గొడవ జరిగింది, అందుకే నిన్నే అడుగుతున్నాను అని వివేక్ చెప్పాడు. ఓ కొడుకుగా తండ్రి గురించి తెలుసుకోవడం తప్పు కాదు. ఒక వీడియోలో ఒక చిన్న నవ్వును చూసి తప్పు పట్టి ఇంత దూరం రావడం అన్నది కూడా తప్పు కాదు. ఇక దాంతోపాటు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇకపోతే నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అని సంజయ్ రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు. అసలు ఇంటి నుండి బయలుదేరిన దగ్గర నుండి టీవీ చూడకపోవడంతో న్యూస్ గురించి తన చెవిన పడక ఆశ్చర్యంగా కూర్చున్న చోటు నుండి లేచి నిలబడ్డాడు వివేక్. న్యూస్లో ఎడతెరపకుండా చెప్పిన వార్తనే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉండడంతో, పైగా వీడియోలో ప్రకాష్ రావు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే వివేక్కి ఒక క్షణం నరాలు చిట్లిపోయాయి. ఇలాంటి వ్యక్తితో నాకేమైనా సంబంధం ఉంటుందంటారా అని సంజయ్ టీవీ ఆఫ్ చేశాడు. వివేక్ ఆ టీవీ వైపు నుండి సంజయ్ వైపు చూడ్డానికి దాదాపు 1/2 నిమిషం పైనే పట్టింది. తన మనసు మెదడు కాసేపు పనిచేయకుండా పోవడంతో సంజయ్ వైపు చూసి ఏంటిదంతా అని అన్నాడు.
చాలామందికి ఈ వీడియో మీద క్లారిటీ లేదు. సడన్గా పొద్దున్నే న్యూస్లో మొదలైపోయింది. అందరూ నిందిస్తున్నారు, వాదిస్తున్నారు, ఇంకా ఏవేవో జరుగుతున్నాయి. కానీ వెనక కథ నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు అని సంజయ్ అన్నాడు. వివేక్ సంజయ్ వైపు చూస్తూ తన మనస్సు తపన పడుతుంటే తట్టుకొని, ఏం జరుగుతుంది సంజయ్? చూడు, ఆ రోజు పెళ్ళిళ్ళు చెడిపోయాక ఎప్పుడైతే వాళ్ళకి పెళ్ళైందని తెలిసిందో ఆ తర్వాత నేను కానీ నా తమ్ముడు కానీ కన్నెత్తి మీ ఇంటి వైపు చూడలేదు, వాళ్ళ వైపు మొగ్గు చూపలేదు. కారణం వేరొకరి భార్య అయిపోయాక కదిలించడం సంస్కారం కాదని అనుకున్నాం. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే వికాస్ మైరా వెనుక తిరిగాడని. కానీ తర్వాత నేను మాట్లాడిన దాని ప్రకారం వాడికి మైరా మీద ఎలాంటి దురుద్దేశం లేదు. నీ దగ్గర కష్టపడుతోంది, ఇష్టం లేకుండా కాపురం చేస్తుందని నమ్ముతున్నాడు. అందుకే తనను తీసుకొచ్చుకొని మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇదే జరిగింది. నీ భార్య కనిపించకుండా పోవడానికి నా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే ఈ పెళ్ళిళ్ళు జరగడానికి మా నాన్నకి నీకు మధ్య ఖచ్చితంగా సంబంధం ఉంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన విషయం మొత్తం నీకు తెలుసు అంటున్నావు. వెనుక ఏదో పెద్ద కథ ఉందంటున్నావు. ఏంటది? నాకు తెలియాలి అని వివేక్ అడిగాడు. ముందు కూర్చో, మాట్లాడదాం అని సంజయ్ అన్నాడు. వివేక్ కూర్చొని మాట్లాడేంత సహనం లేదు, కానీ అప్పుడు పరిస్థితి అలా ఉండటంతో కూర్చొని సంజయ్ వైపు చూశాడు. వివేక్, నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఒక మాట అడుగుతున్నాను, ఆలోచించి సమాధానం చెప్పు. ఆ వీడియో చూస్తుంటే నీకేమనిపించింది అని సంజయ్ అడిగాడు. వివేక్ నొసలు ముడిచి చూడడంతో, ఆ వీడియో చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని సంజయ్ మరోసారి అడిగాడు. వివేక్ సూటిగా చూస్తున్న వాడల్లా తన చూపులు దించి మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే గిల్టీనెస్ని నింపేసుకుని, తప్పు, చాలా తప్పు అని అన్నాడు. ఆ వీడియోలో మీ నాన్న ఉండి బయటపడినందుకు బాధపడుతున్నావా లేకపోతే అని సంజయ్ అంటూ ఉండగానే, లేదు, అవతల వైపు నిలబడ్డాను అని వివేక్ చెప్పాడు. సంజయ్ ఒక చిన్న నవ్వుతో, థ్యాంక్ యూ. ఇంట్లో నలుగురుంటే నలుగురు ఒకేలా ఉండరని అంటూ ఉంటారు కదా, దానికి నిదర్శనం నువ్వే. ఇక తప్పు చేసిన మీ నాన్నని చూస్తుంటే నీకు చాలా ఇబ్బందిగా ఉంది. బయట సొసైటీ ఏంటి, అందరూ ఏమనుకుంటారు, అసలు నా ఇంట్లో పరిస్థితి ఏంటి అని ఒక్కసారిగా 100 ప్రశ్నలు లేవనెత్తున్నాయి కదా. తప్పు చేసిన వాళ్ళల్లో మీ నాన్న ఉంటే దాన్ని అనుభవించిన వాళ్ళల్లో నా వాళ్ళు కూడా ఉన్నారు. మరి నేనేం ఆలోచించాలి, ఏం నిర్ణయాలు తీసుకోవాలి అని సంజయ్ అడిగాడు. వివేక్ ఒక క్షణం అర్థం కాక వెంటనే సంజయ్ మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకొని, అంటే ఎవరికైనా ఏమైనా జరిగిందా మా నాన్న కారణంగా అని అంటూ, మైరాకి ఏమైనా అయిందా అని అడిగాడు. సంజయ్ కళ్ళు మెల్లగా ఎర్రగా మారిపోగా అక్కడే ఉన్న మనోజ్ కళ్ళల్లో కూడా అలాంటి కన్నీళ్లే చేరాయి. కాదు, నా మైరా సేఫ్ అని సంజయ్ అన్నాడు. పోనీ ఇంకెవరినైనా అంటూ ఆగి, మా నాన్న అలా ఏమైనా చేసినందుకు అది నీకు తెలిసి ఇలా పెళ్ళిళ్ళు చెడిపోయి మా పరువు పోయేలా చేసావా అని వివేక్ అడిగాడు. వివేక్, అక్కడ జరిగింది దారుణం, అత్యంత దారుణం. దానికి చిన్నదాన్ని లింకు పెడతాననుకుంటున్నావా? జరిగింది అది కాదు, గొర్రె కసాయి వాడే నమ్ముతుందంట. అలాగే మేం కూడా మీ నాన్నని నమ్మాం. ఎంతలా అంటే నువ్వు ఊహించలేవు. వినాలని కోరుకుంటున్నావు కదా, మొత్తం చెప్తాను. విన్న తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నాకేది ఎవరికి చెప్పకుండా చేయాలని లేదు, అందరికీ చెప్పే చేయాలనిపిస్తుంది అని సంజయ్ మొత్తం జరిగింది అర్థమయ్యేలా చెప్పాడు. విషయం చెప్పేటప్పటికీ అటు సంజయ్, రాజీవ్, మనోజ్ కళ్ళల్లో నీళ్లు చేరగా ఇటు వివేక్ కళ్ళల్లో కూడా నీళ్లు చేరి అసలేం అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాడు. మీ నాన్న ఎక్కడా అంటూ వచ్చావు కదా, మీ అమ్మ బాధపడుతుంది అని చెప్పావు కదా, ఇప్పుడు మీ నాన్న ఎక్కడో నీకు తెలియాలా? ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్న ఎక్కడున్నాడు మీ అమ్మకి చెప్పి ఆవిడ్ని సంతోషపెట్టాలా? అవసరమా అని సంజయ్ అడిగాడు. వివేక్కి ఒక క్షణం ఊపిరి ఆడినట్టయి, ఇదంతా నేను భరించలేకపోతున్నాను అని అన్నాడు. విన్న నీకే ఇంత కష్టంగా ఉంటే అనుభవించిన మాకెంత ఉండాలి. ఈ మధ్య కాస్త సంతోషంగా ఉండడం మొదలుపెట్టాం. దాన్ని కూడా మీ నాన్న చిన్న భిన్నం చేసేశారు. సృష్టికర్త మీ నాన్న, ఈ మొత్తానికి సృష్టికర్త. పేద పిల్లల్ని చదివిస్తున్నామని చెప్తూ వాళ్ళల్లో కొందరిని ఇదిగో ఇలా బలి చేశాడు. నా చెల్లిని, నాకు బాగా కావాల్సిన అమ్మాయిని, ఆఖరికి కూతురు లాంటి నా భార్యకి కూడా నరకం చూపించారు. వెళ్ళి పైన ఉంది చూడు, సరిగా నడవలేక మా ముందు తెగ నటించేస్తూ బెడ్ మీద ఉంది. ఎంత మోసం! నమ్మిన ప్రతి ఒక్కరిని నట్టేట ముంచేశాడు. అలాంటి ఒక వ్యక్తి గురించి వెతుక్కుంటూ నువ్వు ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు చెప్పాలా మీ నాన్నని నేను ఏం చేశాను అని? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంతవరకు మీ నాన్నని నేనేమీ చేయలేదు, కానీ ఖచ్చితంగా చేస్తాను. ఏదో ఒకటి చేసి తీరుతాను. నీ చెవిన పడుతుందిగా, అది ఖచ్చితంగా ఈ సంజునే చేసుంటాడు అని చెప్పాడు. వివేక్ అసలేం మాట్లాడలేకపోయాడు. ఏదో కనుక్కోవడానికి వస్తే అక్కడ ఇంకేదో తెలియడంతో తట్టుకోలేక 5 నిమిషాల పాటు సైలెంట్గా ఉండిపోయి, అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరిది చేశారు అని అడిగాడు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.